హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శృతి. మీరు చూస్తున్నారు శృతి లైవ్లు. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. ఈరోజైతే మా ఇంట్లో మేము వరలక్ష్మి వ్రతం చేసుకున్నాము. మమ్మీ నేను కలిసి గుడికైతే వచ్చినాము, దుర్గామాత గుడి. మాతో పాటు చాలామంది వచ్చిళ్ళు. ఇక్కడ పూజ చేసుకుంటున్నారు, కుంకుమ పూజ, దీపం ముట్టించే వాళ్ళు దీపం ముట్టిస్తున్నారు, మెడిటేషన్ చేస్తున్నారు. నేను ఎక్స్పెక్ట్ చేయాలి ఇంతమంది వస్తారు అని. ఇదే ఫస్ట్ టైం నేను రావడము, కానీ చాలా బాగా జరిగింది. చీకటి అవుతా ఉంటే చాలామంది వచ్చిళ్ళు భక్తులు. అమ్మ దీపం ముట్టిస్తుంది ఇక్కడ. గుడి అయితే చాలా చాలా బాగుంటుంది. పెద్ద ప్లేస్ ఇది, దుర్గామాత టెంపుల్. పక్కకే పెద్ద రోడ్డు, ప్లే గ్రౌండ్ కూడా ఉంటుంది ముందట. గుడిలో కూర్చొని కొంతమంది రామకోటి కూడా రాస్తున్నారు. అమ్మ అయితే దీపం ముట్టిస్తుంది అమ్మవారికి. కొంతమంది పూజలు చేస్తున్నారు, కుంకుమార్చన. కొంతమంది వాయినాలు ఇస్తున్నారు. ఇంట్లో పూజ చేసుకొని ఇక్కడ కూడా వరలక్ష్మి వ్రతం చేసుకొని వాయినాలు ఇస్తున్నారు అందరికీ. పసుపు కుంకుమలు, జాకెట్ ముక్కలతోటి అరటి పండ్లు, పోకొక్కలు ఇస్తున్నారు. మా మమ్మీ కూడా ఇచ్చిండ్రు ఒక ఆంటీ. కొంతమంది ఏమో పూజ చేసుకొని వ్రతము నెత్తి మీద దీపం పెట్టుకొని అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ ఆంటీ ఏమో ఇక్కడ దీపం ముట్టిస్తున్నది, వ్రతం చేసుకుంటాంది మొక్కుకొని. ఆ ఆంటీ మమ్మీకి పసుపు కుంకుమలు పెట్టింది వాయనం ఇచ్చి. గుడి అయితే చాలా పెద్దగా ఉంటుంది. మేమైతే 6కి వచ్చినాము గుడికి. వెళ్ళే వరకు చాలా చీకటి అయింది. అందరితోటి సరదాగా గడిపినాము. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మాకు అమ్మకి వాయనం ఇచ్చింది. అరటిపండు, పోకొక్క, అరటిపండు, జాకెట్ ముక్క ఒళ్ళో పెట్టింది మమ్మీకి. ఇక్కడ కూర్చుని ఆయన మెడిటేషన్ చేస్తున్నారు. ఈయన గుడి అయ్యగారు. దీపం ముట్టించి అందరికీ హారతి ఇస్తున్నారు. కొంతమంది ప్రదక్షిణలు చేస్తున్నారు. అమ్మ హారతి అందుకుంటుంది అయ్యగారు ఇస్తుంటే. నేను కూడా అమ్మ వెనుకనే ఉన్నా, వీడియో తీసేది నేనే. కొంతమంది వ్రతం చేసుకొని చీర కూడా పెడుతున్నారు అమ్మవారికి. ఆ పక్క నుండి ఇక్కడ ఉన్న వాళ్ళంతా చీరను కొంటున్నారు. అట్లా అమ్మవారికి పెట్టినరో లేదో ఇట్లా వేలం పాట కూడా అయింది. చీర 1400కి పోయింది అమ్మవారి చీర. బాగుంది పట్టు చీర. అమ్మవారు దుర్గామాత. ఇక్కడ గుడికి ఎంట్రన్స్లోనే వినాయకుడు దేవుడు ఉంటాడు. వినాయకుడు తర్వాత ఆంజనేయ స్వామి ఉంటారు, కాలభైరవుడు కూడా ఉన్నారు. నేనైతే ఇదే ఫస్ట్ టైము వరలక్ష్మి వ్రతం రోజు ఇంట్లో చేసుకొని ఇట్లా గుడికి రావడము. చాలామంది వచ్చేళ్ళు ఇక్కడ కుంకుమ పూజ కూడా చేసుకోవడం, ఇవన్నీ చూడడం ఇదే ఫస్ట్ టైము. చాలా బాగా జరిగింది. నైట్ అవుతా ఉంటే భక్తులు చాలామంది వచ్చేళ్ళు. అయ్యగారు హారతి ఇస్తున్నారు అందరికీ. మేమందరం క్యూలో నిలబడ్డాము. ఈ బ్లూ కలర్స్ కట్టుకున్న శారీ అంటే మా మమ్మీకి వాయనం ఇచ్చింది. మేమైతే ఆ హారతి అందుకొని అయ్యగారిచ్చే హారతి అమ్మవారిని మంచిగా మొక్కుకొని నాగమయ్య టెంపుల్కి అయితే వెళ్ళినాము. ఈ గుడిలోనే నాగుల టెంపుల్ కూడా ఉంది. జంట నాగుల గుడి అమ్మవారి పక్కకుంది. మేమైతే 6కి వచ్చినాము. అంతగా లేరు. టైము ఓవర్ అవుతూ ఉంటే 7, 8, 9 అట్లా అవుతూ ఉంటే చాలామంది వచ్చిళ్ళు భక్తులు. కొంతమంది వ్రతం నమ్ముకోవడానికి, కొంతమంది మెడిటేషన్కి వచ్చిళ్ళు, కొంతమంది అక్కడే కూర్చొని జపం చేస్తున్నారు. ఒక్కొక్కరు ఒక్కో భక్తితో వచ్చిళ్ళు. ఇది నాగమన్న టెంపుల్, నాగులది. జంట నాగులు ఉన్నాయి చూడండి. శివలింగం ఉంది, వినాయకుడు ఉన్నాడు, పక్కనే పుట్టు ఉంది. ఫెసిలిటీస్ కూడా ఇక్కడ మంచిగా అరేంజ్ చేసిళ్ళు. పక్కనే వాటర్ కూడా వస్తున్నాయి చూడండి. అమ్మ అయితే నీళ్ళతో అభిషేకం చేసింది ఫస్ట్, తర్వాత పాలతో చేసింది అభిషేకము. అమ్మ తర్వాత చాలామంది అయితే వచ్చిండ్రు. నేను కూడా అభిషేకం చేసిన నీళ్ళతోటి. నాగుల పంచమికి బాగా పాలు పోసినట్టుంది. స్మెల్ అయితే బాగా వస్తుంది కొంచెం అంత ఎట్లనో. నేను కూడా జంట నాగులకి నీళ్ళాభిషేకం చేసిన. నీళ్ళాభిషేకం చేస్తా అంటే అమ్మ నా చేతిలో పసుపు వేసింది. వాటర్ తోటి పసుపుతోటి కూడా అభిషేకం చేసిన అమ్మ చెప్తా అంటే. ఇక్కడైతే రకరకాల నాగులు అయితే ఉన్నాయి, జంట నాగులు ఉన్నాయి. పక్కకు ఉన్నాయన నాగభైరవుడు అనుకుంటా, పెద్దగా ఉంది కదా చూడండి. ఎదురుగానే మనకి శివయ్య ఉన్నాడు, అదే శివలింగము. ఆయనకి ఎదురుగానే నందీశ్వరుడు ఉన్నాడు. గుడి లోపల ఉంది పెద్దది ఉసిరి చెట్టు, పెద్దగా ఉంది కదా. మేమైతే అభిషేకం చేసినాము, నీళ్ళ అభిషేకం. అమ్మ పాలాభిషేకం చేసింది, నీళ్ళతో కూడా అభిషేకం చేసింది. మేము అభిషేకం చేసిన తర్వాత చాలామంది అయితే వచ్చిళ్ళు. మా వెనక చీకటి అవుతూ ఉంటే ఎక్కువ భక్తులు వచ్చిళ్ళు.
6 గంటలకు అంతగానం లేరు, కానీ చీకటి అవుతూ ఉంటే ఈ వరలక్ష్మి వ్రతం రోజు చాలామంది అయితే వచ్చిండ్రు. నేనైతే ఇదే ఫస్ట్ టైం ఇలా చూడటము. వరలక్ష్మి వ్రతం ఇంట్లోనే చేసుకుంటాం, కానీ ఈసారి అమ్మ ఎందుకో గుడికి వెళ్దామనేసి అన్నది. ఇక గుడికి వచ్చినాం అట్లనే ఇంట్లో చేసుకొని వరలక్ష్మి వ్రతము. అమ్మ చెప్తుంటే నేనైతే అభిషేకం చేసిన. నేను అభిషేకం చేస్తా అంటే నా చేతిలోనే పసుపు వేసింది. నేను పసుపుతో పాటు అభిషేకం వాటర్తో పోసిన లింగానికి. అమ్మ కట్టుకున్న పసుపు రంగు చీర అమ్మ పెళ్లి నాటిది, అంటే లగ్గం నాటిది. అమ్మకు జ్ఞాపకార్థంగా ఇప్పటికి అలాగే ఉంచుకుంది. నాకు చాలా ఇష్టం ఈ శారీ కూడా. సింపుల్గా బాగుంటుంది. ఎప్పుడైనా ప్రత్యేకంగా పూజలు పండుగలకి కట్టుకుంటుంది. ఆ అంకుల్ కూర్చున్న కాడ అమ్మవారి చీరలు వేలంపాట అవుతున్నాయి. వచ్చిన చీరలు వచ్చినట్టే, అమ్మవారి చీరలు పెట్టిన చీరలు పెట్టినట్టే అమ్మ భక్తులైతే వచ్చి తీసుకుంటున్నారు. బాగున్నాయి చీరలు అయితే, పట్టు చీరలు మంచి మంచి చీరలు వచ్చినాయి. ఈ ఆంటీ ఎంత ఏకాగ్రతతోటి రాస్తున్నారంటే రామకోటి. నేనైతే ఫస్ట్ టైం ఇట్లా రామకోటి రాస్తుంటే చూడ్డము. బాగా రాసిండ్రు. మా మమ్మీకి పసుపు కుంకుమలు పెట్టి, మా మమ్మీ కూడా ఆంటీకి పసుపు కుంకుమలు పెట్టింది. వాయినం ఇచ్చింది ఆంటీ. ఈ ఆంటీతోటి ఇంకో వేరే ఆంటీలు కూడా ఇచ్చిండ్రు మమ్మీకి వాయినము. అమ్మవారికి ప్రసాదం కూడా పెట్టిండ్రు మమ్మీకి. ఇంట్లో కాకుండా ఇక్కడ కూడా వచ్చి చేస్తున్నారు వ్రతము. ఆంటీ గుడాలు పెట్టింది అమ్మకి ప్రసాదం లెక్క. ఈ అమ్మవారి పక్క పొంటే పెద్ద హుండి తెచ్చిళ్ళు. వాళ్ళు ఎప్పటి నుంచో కూడబెడుతున్నట్టున్నది చిల్లర కాయిన్స్. చాలా డబ్బులు టువాల్లో కట్టుకొని వచ్చిళ్ళు. పెద్ద హుండీ కూడా తెచ్చిళ్ళు. ఆ హుండీలో ఆ డబ్బులన్నీ వాళ్ళ పిల్లలతోటి, వాళ్ళ వైఫ్ తోటి, వాళ్ళందరు ఫ్యామిలీ అందరు కలిసి ఆ హుండీలో వేస్తున్నారు. వీళ్ళంతా ఫ్రెండ్స్ కలిపొచ్చిళ్ళు. కొద్దిసేపు అలా కూర్చొని మెడిటేషన్ చేసిళ్ళు. మమ్మీ ప్రసాదం పెడుతుంది వాళ్ళకి. మమ్మీ నేను కొద్దిసేపు అలా కూర్చున్నాము. ఎంతైనా గుడికి వస్తే ప్రశాంతంగా అనిపిస్తున్నది. ఎంత బాధ అయినా అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక నేను మమ్మీ అయితే కొద్దిసేపు అలా కూర్చున్నాము. అందరినీ చూస్తున్నాము. చాలాసేపు అయితే అలా కూర్చొని ఒక 1/2 అవర్ దాకా మేమైతే బయలుదేరినాం. అమ్మ బయలుదేరే ముందు మళ్ళీ అమ్మ దీపం ముట్టించింది. అయితే ఒకసారి చూసింది దీపాన్ని, నూనె పోసింది అందులో. చూడండి ఇంకా వస్తున్నారు. కొద్దిసేపు అయిన తర్వాత మేము కొన్ని ఫొటోస్ దిగినాం ఈ ప్లేస్లో. లైటింగ్ బాగుంది కదా అనేసి, కానీ ఫొటోస్ అంత బాగా ఏం రాలేదు. నేను ఈ ఆంటీని అడిగిన, ఏం చేస్తున్నారా ఆంటీ, వ్రతం చేస్తున్నారా అంటే, కాదమ్మా అమ్మవారికి దీపం ముట్టిస్తున్నా, వ్రతం ఇవాళ వరలక్ష్మి వ్రతం కదా, దీపం ముట్టించి వెళ్తా, ప్రతి సంవత్సరం వచ్చి ఇక్కడ ఇట్లనే చేస్తాను నేను అని అన్నారు ఆంటీ. మమ్మీ దీపం నూనె పోసింది, దీపం గిన్నె చూసుకుంటుంది. మేము దీపం గిన్నె చూసుకొని మొక్కుకొని మళ్ళీ ఇంటికి రిటర్న్ అయినాము. ఇది ఫ్రెండ్స్ ఇలా జరిగింది వరలక్ష్మి వ్రతం రోజు అయితే మా డే ఇలా సాగింది. కొత్తగా చూసేవారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ మర్చిపోకండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం శృతిలయలు ఛానల్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరో వీడియోతో మళ్ళీ వస్తాను. మీ శృతిలయలు. డబ్బులు గలలేస్తున్నారు అని అన్నా కదా, వీళ్ళే పెద్ద కాయిన్స్, చాలా కాయిన్స్ తీసుకున్నారు. ఒక మూట కట్టిళ్ళు. ఆ మూటలో అన్ని కాయిన్సే ఉన్నాయి. ఈ గల్ల కూడా వాళ్ళే తెచ్చి అందులో వేసిళ్ళు డబ్బులన్నీ. మేమైతే బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. చూడండి ఎంత చీకటి అయిందో. భక్తులు అయితే ఇంకా వస్తున్నారు చూడండి. మా మమ్మీ చీర బాగుందా ఫ్రెండ్స్? బాగుంటే కామెంట్ చేయండి. మా మమ్మీ పెళ్లి నాటి చీర జ్ఞాపకార్థంగా అట్లానే ఉంచుకుంది. నాకైతే చాలా ఇష్టం ఈ చీర.